వంశధార ఉధృతితో కొత్తూరు మండలం కుంటిభద్ర, వసప, నివగాం, మాతల, వియన్పురం, కుద్దిగాం, పొన్నుటూరు, సోమరాజపురం, ఆకులతంపర, అంగూరు, పాతపాడు, మకవరం తదితర గ్రామాల్లో సుమారు 4000 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. నాగావళి వరద ఉధృతితో పూర్దా మండలం అల్లిన, వైపర్త, కిలాంత్రి, లాబాం, గుత్తావల్లి, బూర్జా గ్రామాల్లోని పొలాలు ముంపుకు గురయ్యాయి. గాలుల ఉధృతికి లావేరు మండలం కేశవరాయపురం, సీతంవలస, లావేటిపాలెం, లావేరు, గోవిందపురం, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో బొప్పాయి, అరటి చెట్లు నేలకొరిగాయి. మొక్కజొన్న పంట దెబ్బతింది. మొలియాపుట్టి మండలంలో 160 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, సీతానగరం, సలగపేట, కూర్మనాథపురం తదితర ప్రాంతాల్లో పంట పొలాలు పూర్తిగా వరద నీటితో నీట మునిగాయి. జలమూరు మండలంలో వంశధార వరద ఉధృతికి అచ్యుతాపురం పంచాయతీ పరిధిలోని పంట పొలాలు మునిగిపోయాయి. వజ్రపు కొత్తూరు మండలం చినకోడులపాడు చెరువుకు గండిపడ్డంతో చెరువు నీరు పంట పొలాలపై పడింది. ఈదురుగాలుల ప్రభావంతో సరబుజ్జిలి మండలంలోని పాతపాడు గ్రామంలో పొట్టు దశలో వరిచేలు నేలకొరిగాయి. శుక్రవారం వంశధార ఉగ్రరూపం దాల్చింది. శనివారం మధ్యాహ్నానికి సాధారణ స్థాయికి చేరుకుంది. కానీ ఒడిశాలోని హరిబంగి, బదనాల రిజర్వాయర్ కి ఇంకా వర్ష నీరు వస్తోంది. ఒకవేళ ప్రమాదకర స్థితి అయితే ఈ 2 రిజర్వాయర్ల నుంచి మరలా నీటిని వదిలితే ముంపు తప్పదని అధికారులు భావిస్తున్నారు. వంశధార నదిలో 5 ఏళ్ల తర్వాత 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహించింది. గురువారం ఉదయం గొట్టా బ్యారేజ్ వద్ద 11,585 క్యూసెక్కులు, రాత్రి 1 గంటకు 40,000 క్యూసెక్కులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు 66,557, 9 గంటలకు 80,526 ప్రవహించడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 1,00,000 క్యూసెక్కులు, 1 గంటకు 1,01,000 క్యూసెక్కుల వరద ప్రవహించింది. గొట్టా బ్యారేజ్ 23 గేట్లను వంశధార అధికారులు పైకెత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి విడిచిపెట్టారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 86,257 క్యూసెక్కులు నదిలో ప్రవహించింది. ముంపు ప్రాంతాలైన కొత్తూరు, జలమూరు, నర్సనపేట మండల రైతులు తమ పంట పొలాలు మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలలో కరకట్టలు కట్టాల్సి ఉండగా ప్రభుత్వాలు దానిపై దృష్టి సారించకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని రైతులు భావిస్తున్నారు. ఇప్పుడు పరిహారం ఇచ్చే కన్నా ముందుగానే కరకట్టలు కడితే సవ్యంగా ఉండేది అన్నారు.